ఏంటక్క నేను చాలామంది నిపుణులతో మాట్లాడి వచ్చాను అని చెప్పేసి నర్మదా ప్రేమ వాళ్ళతో మాట్లాడి వచ్చి తిరుపతి అయితే వేదవతిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఏంట్రా ఎక్కువ మాట్లాడావనుకో విసిగించుకో అని చెప్పేసి వేదవతి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది కాదక్క నేను నీకు చెప్తున్నాను కదా అని అనేసరికి ఏంట్రా అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. అది కాదక్క చెప్పింది విను ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. బావ చేసిన పనికి ఇప్పటికే చిరాగా ఉంటే ఇంకేంట్రా నువ్వు నన్ను విసిగిస్తున్నావు అని అంటూ చాలా ఇదవుతూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటారు. నేను ఈ 25 ఏళ్ళుగా పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకి ఒక మంచి స్థాయి ఇచ్చానా, పిల్లలకి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ చేస్తే నేను ఇంటి పెత్తనం ఎత్తడానికి పనికిరానంట, నాకేమీ తెలియదంట, అసలు ఆ మనిషి ఎలా అంటాడు అలాగా అని చెప్పేసి వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అవునా నిజమే, నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి. ఇక నర్మదా ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటారు. అయినా ఈ మొరటోడితో నేను భరించలేకపోతున్నాను రా, 25 ఏళ్ళుగా వేగలేకపోయాను, ఇక నుంచి నాకు విముక్తి కావాలి అని అనేసరికి అక్క నువ్వు ఈ మాట మీద నిలబడు అని తిరుపతి అనేసరికి ఖచ్చితంగా ఈ మాట మీద నిలబడతాను. అసలు ఏమనుకుంటున్నాడు, నేను ఎంత కష్టపడి ఫ్యామిలీని వదిలేసి ఈయన కోసం ఈయన పెట్టిన టార్చర్ని భరిస్తూ ఉంటే ఈయన నన్ను ఒక దిల్లా తీసేసి నా చేతిలో నుంచి పెత్తనం లాక్కొని వేరే వేరే చేతిలో పెడతాడా అని అనేసరికి ఖచ్చితంగా నువ్వు ఇలాగే ఉండక్క, నీకు అండగా నేను ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఇలాగే ఉంటానురా, ఈ మొరటోడితో వేగలేకపోతున్నాను, నాకు ఈ మొరటోడి నుంచి విముక్తి కావాలి అని అనేసరికి ఖచ్చితంగా నీకు విముక్తిని ఇస్తానక్క, ఈ మొరటోడి నుంచి నీకు విముక్తిని ఇస్తాను, నీకు ఇప్పుడు పెద్ద దండయాత్ర చేస్తాం, ఇంతకి తెగించాక మనం ఎందుకు ఊరుకుంటాం, మనం అస్సలు ఊరుకోవద్దు, ఖచ్చితంగా మనం పెద్ద దండయాత్ర చేయాలి, ఒక పోరాటం చేద్దాం అని చెప్పేసి తిరుపతి అంటూ ఉంటాడు. చెయ్యాలిరా, ఖచ్చితంగా చెయ్యాలి అని వేదవతి కూడా అంటూ ఉంటుంది. నువ్వు ఈ మాట మీద ఉండాక నీకు నేనున్నాను, నీకు తమ్ముడుగా నీకు ఏం చేయాలో అదే నేను చేస్తాను రా అక్క అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు. రా మనకొద్దు ఈ ఇల్లు, మనకి ఇల్లు వద్దు, ఈ ఇల్లు వద్దు, ఎవరు వద్దు, పదా మనము అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. రాయక్క మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, మనకు లంకంత ఇల్లు ఉంది అని చెప్పేసి తిరుపతి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే వరే ఏం చేస్తున్నావురా అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది. ఏమైందక్క, నువ్వే విముక్తి కావాలన్నావు కదా, ఇంతకన్నా విముక్తి నీకు ఎక్కడుంటుంది అని అనేసి గట్టిగా కొడుతూ ఉంటుంది. ఏంట్రా భార్యాభర్తల్ని విడదీయాలనుకుంటున్నావా, భార్యాభర్తలు అన్నాక 1,00,000 అనుకుంటాం, ఆ మాత్రం దీనికే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి అనేసరికి నర్మదా ప్రేమ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటక్క ఇలా కొట్టేశావు అని తిరుపతి అనేసరికి ఈసారి భార్యాభర్తల మధ్య దూరావో నీ అంతు తేలుస్తాను, నన్నే నా భర్త నుంచి విడదీయాలని చూస్తున్నావా, ఒక మాట అంటాడు తర్వాత కలిసిపోతాం, నీకెందుకు రా మధ్యలో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా ఇచ్చేసరికి నర్మదా ప్రేమ అయితే నవ్వుకుంటూ ఉంటారు. తిరుపతి అయితే క్షమించాక నీ మాటలు నమ్మి వచ్చాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇక వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.